హాయ్ అందరికీ, గుడ్ ఈవినింగ్. సో ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే రీజన్ కూడా నేను చెప్తా. సో ఒకసారి ఈ స్క్రీన్ షాట్ ఒకసారి చూడండి. సో రీసెంట్గా నేను శ్రీరామనవమికి బయటకు వెళ్ళాక సో చాలా రీల్స్ అప్లోడ్ చేశాను ర్యాండమ్గా. సో అందులో బిజెంట్ రోడ్ రీల్ ఒకటి చాలా వైరల్ అయింది. సో అందులో ఏంటంటే ఒక పర్సన్ వాళ్ళ తమ్ముడు మిస్ అయ్యాడంట. మిస్ కాలేదు, ఇంట్లోంచి వెళ్ళిపోయాడంట. సో ఇంట్లోంచి వెళ్ళిపోయి మన విజయవాడకు వచ్చాడు. సో విజయవాడలో బీసెంట్ రోడ్లో మనం ఆ రీల్లో పర్టికులర్గా ఒక ప్లేస్లో కనిపించాడంట. సో ఇంట్లో వాళ్ళ డాడీ ఏదో అన్నారని చెప్పేసి ఇంట్లోంచి వెళ్ళిపోయాడంట. సో మీరు ఆ స్క్రీన్ షాట్ చూడొచ్చు. సో ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత యాక్చువల్లీ నేను చేసేది క్రింజ్ రీల్స్, అసలు నార్మల్ క్రింజ్ కాదు. నేనేదో మెమరీస్కి సరదాగా ఉంటాయని క్రింజ్ రీల్స్ చేస్తా. అసలు అలాంటి రీల్స్లో కూడా ఇలాంటి మంచి పని జరిగిందంటే ఆ హ్యాపీనెస్ ఉంటుంది చూసారు. ఇంట్లోంచి ఒక పిల్లోడు వెళ్ళిపోయాడు. సో మన రీల్ వల్ల వాడు దొరికాడు అంటే ఆ హ్యాపీనెస్ ఉంటుంది చూసారు. చాలా హ్యాపీగా ఉంది ఆ మెసేజ్ చూసి. అన్ఫార్చునేట్గా నేను రిక్వెస్ట్ చూడడం జరిగింది. రిక్వెస్ట్లో ఆ మెసేజ్లు ఎవరా అని చూడడం జరిగింది. చూస్తే ఈ మెసేజ్ మొత్తం ఉందన్నమాట. ఇలా మెసేజ్ చేశాడు, థ్యాంక్ యూ సో మచ్ బ్రో అని చెప్పేసి. తర్వాత నేను అడిగాను ఏమన్నారు, ఎందుకు వెళ్ళిపోయారు అంటూ ఏదో మాట్లాడేసాను. సో తర్వాత ఏదో చాటింగ్ చేశాను. కానీ నేను చేసే క్రింజ్ రీల్స్ వల్ల ఒక చిన్నపిల్లాడు దొరికాడంటే ఇంతకు మించి హ్యాపీనెస్ నాకు తెలిసి నాకు దొరకదు. సో నేను ఇంకా రాబోయే కాలంలో ఇలాంటి క్రింజ్ రీల్స్ కాకుండా కొంచెం కంటెంట్ రిలేటెడ్ ఏమైనా రీల్స్ చేద్దామని చూస్తున్నా. సో అంతవరకు ఈ క్రింజ్ రీల్స్ చాలా ఫ్రెండ్స్ కూడా చెప్పారు, చాలామంది ఫ్రెండ్స్, అరే ఎందుకు వీడియోలు తీస్తున్నావు, అవి నవ్వుకోవడానికి తప్ప దేనికి పనికిరావని. నేను కూడా నవ్వుకోవడానికే తీస్తున్నా. సో సరదా కోసం నవ్వుకోవడానికి, మెమరీస్ మిగులుతాయని చెప్పేసి తీస్తున్నా. బట్ అవి కూడా ఇలా ఉపయోగపడుతున్నాయని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇవాళతో ఇదే నా హ్యాపీయెస్ట్ మూమెంట్. సో ఇన్ని రీల్స్ తీసి, ఇంత క్రింజ్ రీల్స్ తీసినా కూడా ఒక హెల్ప్ అయితే జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. సో మా ఫ్రెండ్స్ కూడా ఎవరైతే లైక్ చేసి అంత ఓపికగా క్రింజ్ రీల్స్ కూడా ఓపికగా చూస్తున్నారు, వాళ్ళకు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్.